నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మంత్రి నారాయణ అనుసరించిన విధానంపై వైఎస్ఆర్సీపీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ చిన్న ఎన్నికను పెద్ద స్థాయిలో పైరవీలు చేసి చాలా నీచ స్థాయికి దిగజారాడని అన్నారు. అధికారులు కూడా టీడీపీ వారికి వత్తాసు పలుకుతూ వ్యవహరించారని అన్నారు. రాబో కాలంలో అన్ని గుర్తుపెట్టుకుని పనిచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్, ఊటుకూరు నాగార్జున మొదలైన వారు పాల్గొన్నారు. ముగిశాయి. అందరూ కూడా చూశారు. నైతికతకు వెన్నుపోటుకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో నైతికంగా వైసీపీ గెలిచింది. కనీసం టీడీపీ వారు చెప్తా ఉన్నారు కదా, 54 కార్పొరేటర్లలో 40 మందిని మేము లాక్కున్నాము. వైసీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని 40 మందిని మేము లాక్కున్నాము. ఏంటి వైసీపీ గెలిచేది ఇంకానని టీడీపీ వాళ్ళు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆశ్చర్యంగా అనిపించింది. 10 గంటలకి బీఫామ్ ఇవ్వాలా, 10 గంటలకి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రమే కరిముల్లా క్యాండిడేట్ని మేము సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున మేము బీఫామ్ ఇస్తే కనీసం టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చే పరిస్థితులు కనపడలా. ఆ తర్వాత వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు. ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు. ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకొని వైసీపీ బీఫామ్ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు ఇప్పించుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా మేము విప్పు జారీ చేసిన తర్వాత ఎక్కడైతే వారందరి మీద అనర్హత వేటు పడుతుందో అన్న ఆలోచనతో, ఆ భయంతో వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా మేము వైసీపీ తరఫున వాళ్ళు గెలుచున్నారు, వైసీపీ బీఫామ్ తరఫున వారు కార్పొరేటర్గా గెలిచినారు కాబట్టి మేము చెప్పినట్లుగా వైసీపీ క్యాండిడేట్కి ఓటేయలేదు కాబట్టి ఇది కూడా వారు అనర్హత నుంచి తప్పించుకోలేరు. వారు అనుకుంటా ఉంటారేమో, మేము టీడీపీకి వెళ్ళలేదు కదా, మేము ఇండిపెండెంట్కి వేసాము కాబట్టి అనర్హత మాకు పనికిరాదని అనుకుంటారు. కానీ మేము విప్లో ఏదైతే చెప్పామో వైసీపీకి ఓటు వేయాలనని అది ధిక్కరించినట్టే సమానం కాబట్టి విప్పుని ధిక్కరించినట్టే వాళ్ళు ఈరోజు కూడా ఇండిపెండెంట్కి వేసుకున్నా కూడా. సో ఇక్కడ టీడీపీ 2 రకాలుగా ఓడిపోయింది. కనీసం క్యాండిడేట్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకోలేకపోవడం, 2 విప్పుని ధిక్కరించి ఓటేసినందువల్ల వారి యొక్క అనర్హత ఈరోజు ఫైల్ మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. టీడీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మొదట కార్పొరేషన్ అంటే వైసీపీ ఏర్పడిన తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అత్యధిక మంది వైసీపీ కార్పొరేటర్లను గెలిస్తే వారిలో చాలామందిని టీడీపీ లాక్కొని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా కూడా చేయడం జరిగింది. మళ్ళా రెండోసారి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు 2024లో వాళ్ళ అధికారంలోకి రాగానే మళ్ళా లాక్కునింది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని. ఎక్కడైనా కూడా ఇంత ఘోరం ఏడైనా ఉందా? ప్రతిసారి కూడా వాళ్ళు గెలవలేక ఇక్కడ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళని లాక్కోవడం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం. వాళ్ళు అంతకుముందు అదే పని చేశారు. ఒక్కళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఈరోజు కూడా ఈ పరిస్థితిని కల్పించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈరోజు నైతికంగా విజయం సాధించింది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీకు వాళ్ళంతమంది లాక్కున్నప్పుడు సంఖ్యాబలం లేకుండా మీరు ఎందుకు పోటీ పెట్టారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం అనిన తర్వాత గెలుపు ఓటములు సమానంగా తీసుకోగలగాల. సో గెలుపు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకోగలుగుతామో ఓటమి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా తీసుకోగలగాల. ఈరోజు వచ్చినటువంటి ఓటమి రేపటి గెలుపుకు నాంది అవుతుంది. సో డెఫినెట్గా ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుపు ఓటములు సమానంగానే తీసుకుంటుంది. డెఫినెట్గా ఇప్పుడు సాంకేతిక ఏ విధంగా తీసుకున్నా కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు, ఈ రోజుకి కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సభ్యత్వం తీసుకోలేదు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఈరోజు మా పార్టీ క్యాండిడేట్కి ఇవ్వకపోవడం అన్నది వారు చేసినటువంటి తప్పు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన అందరం కలిసి టీడీపీకి ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పిందో వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు టీడీపీ ఓడిపోయింది, ప్రజల పక్షాన ఓడిపోయింది. మేము పూర్తిగా సూపర్ 6 కాదు ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే ఆయన 2 చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది. డెఫినెట్గా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను. సో మాకు నాతో సహా 12 మంది అంటే కార్పొరేటర్లు 11 మంది, నేను ఒకరిని 12 ఓట్లు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి రావడం జరిగింది. వాళ్ళు కొంత ఆలస్యంగా రావడం జరిగింది. వచ్చినారని అన్నారు, నాకు ఫోన్ చేశారు. అంటే నా దగ్గరికి అయితే వచ్చారు, ఇంటి దగ్గరికి
ఆ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ లేట్ అయింది అని అంటా ఉన్నారు. మరి వాస్తవాలు కొద్దిసేపు తర్వాత తెలుస్తాయి అనుకుంటారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మా నారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు, నాకు 1,50,000 కార్యకర్తలు నా సభ్యత్వం తీసుకున్నారు ఇప్పుడు అంటున్నారు. 1,50,000 కార్యకర్తలు నీకుంటే ఉండే ఓట్లే 2,40,000 ఉంటాయి. 1,50,000 మంది కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ అని వేస్తా ఉన్నారు ఈ మధ్య. మరి అంతున్నప్పుడు ఈ విధంగా దొంగచాటుగా తీసుకునే బదులు వాళ్ళందరి దగ్గర రిజైన్ చేయించేసి ఆ 40 మంది కార్పొరేటర్ల దగ్గర మళ్ళీ ఎలక్షన్స్ జరిపించి 1,50,000 మంది కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళు వేసినా చాలు, అవతలకు డిపాజిట్లు రావు. మరి వాళ్ళందరి దగ్గర ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ని గెలిపించుకొని దర్జాగా టీడీపీ బీఫామ్ ఇచ్చి డిప్యూటీ మేయర్కి ప్రమాణంగా గెలిపించుకోవచ్చు కదా. మరి ఈ పని అంతా ఎందుకు? మీరు గెలిచే పని ఈ పని అంతా ఎందుకు? నారాయణ గారు ఆ పని చేయొచ్చు కదా. మరి ఇవన్నీ కూడా మాటలు చెప్పడానికి చాలా ఉంటాయి. ప్రజల్లో ఏ విధంగా ఉందన్నది ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. ప్రజల్లో ఈరోజు ఒక మార్పు అన్నది అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలనే విషయం మీద లేకుండా లీగల్గా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కరిముల్లా గారిని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ గెలవాలా అన్నీ అని అనుకుంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏది సాధించలేం, కింద పడ్డ పైన సాధించాలి. అయితే ఈరోజు కరిముల్లా గారి పేరుని మనము అధిష్టానానికి తీసుకెళ్ళాం. అధిష్టానం దృష్టిలో ఆయన పేరుంది, వాళ్ళు చెప్పిన పదం ఆయనకి మనము ఎంకరేజ్ చేద్దాం రాబోయే రోజుల్లో అని చెప్పారు. అది హైకమాండ్ నుంచి ఇక్కడ ఉండే ఒక వ్యక్తి అక్కడ దాకా వెళ్ళడం, ఆ పేరు రావడం అన్నదే మన ఎదుగుదలకు ఒక కారణం. సో పోటీ చేయాలి, గెలుపోవటముల తర్వాత. సో రేపు జరగబోయే మంచికి ఈరోజు మనకు జరిగినటువంటి ఇబ్బందిని మనం రేపు ఎక్స్పోజ్ చేసుకుంటాం. సో డెఫినెట్గా ఇవన్నీ అందరికి కూడా మంచిగా ఉంటాయి. ఏం చెప్తాం సార్, మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఒక్కటే బీఫామ్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి, మరి గెలిచిన క్యాండిడేట్ టీడీపీనా ఇండిపెండెంటా అంటే దానికి కూడా సమాధానం చెప్పకుండా మీరు రిటర్న్గా రాసేయండి అంటే అవతల పక్క వాళ్ళేమో రెండోసారి ఎలక్షన్ జరపంటే కూడా జరిపాడు, దాన్ని రిటర్న్గా తీసుకోమని అడగచ్చుగా. ఆ మాట రాలా, దానికి మాత్రం వాళ్ళు అడగంగానే మళ్ళీ రెండోసారి ఎలక్షన్ పెట్టేశారు. సస్పెండ్ చేయించి వాళ్ళ యొక్క కార్పొరేటర్గా అనర్హత వేయించడానికి వైఎస్ఆర్సీపీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది. డెఫినెట్గా అధిష్టానం కూడా మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా మేము ఈరోజు అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. అక్కడ జరిగినటువంటి ప్రతిదాన్ని కూడా రికార్డింగ్స్ కానీ అన్నీ తీసుకోవడం కానీ జరిగింది. రాబోయే రోజుల్లో వాటన్నింటిలో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ దృష్టికి మీకు తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఎంత దారుణం అంటే రెండోసారి వాళ్ళు చెప్పినగానే ఎలక్షన్ జరపడం, క్యాండిడేట్ ఎవరంటే కూడా చెప్పకపోవడం, ఇవన్నీ కూడా చూశారు. కోర్టులో ఇవన్నీ కూడా వాస్తవాలు బయట వస్తాయి. నేను అసలు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి 12 ఓట్లు అని చెప్పారు, టీడీపీ క్యాండిడేట్కి 36 ఓట్లు అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు లేదు మళ్ళీ లెక్క పెట్టండి అని చెప్పి 2-3 సార్లు లెక్క పెట్టించుకొని ఎట్టో మళ్ళీ 40 చేతులు కనిపించాయి చేతులు ఎత్తేటప్పటికి. సో ఇవన్నీ కూడా మేము అవన్నీ కూడా సరదాగానే తీసుకున్నాం. ఇకపోతే రెండోది స్పష్టంగా వాళ్ళు చెప్పగలగాల. నేను లేచి అడిగాను, గెలిచింది టీడీపీ క్యాండిడేటా ఇండిపెండెంట్ క్యాండిడేటా అని అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్తారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇది అధికారులు అలా ఉండడం అన్నది తప్పు. అధికారులు ఏం చెప్తారు, బీఫామ్ ఇచ్చింది ఒక వైఎస్ఆర్సీపీనే అంటాడు. బీఫామ్ ఇచ్చింది ఒక వైఎస్ఆర్సీపీనా కాదని నేను అడగట్లా, గెలిచింది టీడీపీనా ఇండిపెండెంటా అంటే మళ్ళీ తిరిగి బీఫామ్ ఒక్క వైఎస్ఆర్సీపీనే ఇచ్చింది, ఇంకెవరు ఇవ్వలేదు అంటాడు. అంటే ఇండైరెక్ట్గా టీడీపీ బీఫామ్ ఇవ్వలేదు, గెలిచిన వాళ్ళు టీడీపీ ఇండిపెండెంట్ అని చెప్పడమే. సో కాబట్టి ఇదంతా అధికారులు కూడా ఒకసారి చేతులు ఎత్తారు, 36 వచ్చినాయి, మళ్ళీ లెక్క పెట్టమన్నారు, మళ్ళీ చేతులు ఎత్తిచ్చేది పెట్టకూడదు. ఎలక్షన్ రెండోసారి అడ్డు పెడతారు, వీడియోలు తీసుండారు అంతా, ఆ వీడియోలో లెక్క పెట్టుకుంటే సరిపోయి ఉండేది. సో కాబట్టి ఇదంతా కూడా ఎన్నికల ప్రాసెస్ కానీ ఎన్నికలు జరిగిన తీరు కానీ ఇదంతా కూడా అధికారులు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యం అనుకోవాలనో లేకపోతే పక్షపాత ధోరణి అనుకోవాలనో ఇది చాలా చాలా తప్పు. నెల్లూరు జిల్లాలోనే ఈ విధంగా ప్రత్యేకంగా కనపడతా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరుగుతుంది.